హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై స్పందించిన సీఎం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఈ మేరకు విషయానికొచ్చినట్లయితే దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిన్నటి రోజున అయితే జరిగిందండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారి అధ్యక్షతన అయితే సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నేతల సంఘాల నేతలు తమ దీర్ఘకాలిక ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై సమీక్ష సమావేశంలో సమావేశం ప్రారంభంలో గతంలో ఉద్యోగ సంఘాలు ప్రాతినిధ్యం వహించిన 230 సమస్యలపై ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించింది. ఇందులో 115 సమస్యలను పరిష్కరించామని, మరో 114 కీలక సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. ఈ పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రధాన ఆర్థిక డిమాండ్‌లు ముఖ్యంగా 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతి. కాలయాపన చేయకుండా తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేయాలని సంఘాలు బలంగా కోరాయి. డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యం, డీఏ వాయిదాలలో కనీసం 2 డీఏలనైనా వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడోది బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్. 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పాత డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ కూడా ఎలా చెల్లిస్తారో వివరిస్తూ ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, ఓపీఎస్. కేంద్ర ప్రభుత్వం మెమోరాండం 57 ప్రకారం అర్హులైన సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వర్తింపజేయాలని సంఘాలు కోరాయి. ఇతర పెన్షన్ సమస్యలు 2 ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్న వారసులైన పిల్లలకు 2022 పీఆర్సీ ప్రకారం గరిష్ట కాల పరిమితిని నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే పెన్షనర్లకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ చెల్లింపులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. ఉపాధ్యాయుల ప్రత్యేక విజ్ఞప్తులు, బదిలీలు మరియు సర్వీస్ రూల్స్. సాధారణంగా ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలకు, అలాగే ఇతర అంతర్ యాజమాన్య బదిలీలకు అవకాశం కల్పించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని నియమించాలి. పదోన్నతులు మరియు నియామకాలు జీవో నంబర్ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలి. 2025 డీఎస్సీ తర్వాత కూడా మిగిలిపోయే ఖాళీలను ప్రస్తుతం డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలి అనే డిమాండ్. ఉర్దూ పోస్టుల భర్తీ గత 5 డీఎస్సీలలో రిజిస్ట్రేషన్ అమలు చేయకపోవడం వల్ల భర్తీ కాని ఉర్దూ పోస్టులను రిజర్వ్ చేసి తక్షణమే భర్తీ చేయాలి. ఇతర కీలకమైన అంశాలు ఆరోగ్య పథకం, హెల్త్ కార్డు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి. కాంట్రాక్టు ఉద్యోగులు, ఒప్పంద ప్రాతిపదికన చేస్తున్నటువంటి ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలి. గురుకుల ఆదర్శ పాఠశాలలు, ఈ పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. వారి పాత పెన్షన్, కారుణ్య నియామకాలు వర్తింపజేయాలి. కేజీబీవీ ఉపాధ్యాయులు శాసనమండలిలో ఇచ్చిన హామీ మేరకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమమ్ పెన్షన్ స్కీమ్ ఎంపీఎస్ అమలు చేయాలి. సప్లిమెంటరీ బిల్లులు కొంతమంది ఉపాధ్యాయులకు సప్లిమెంటరీ బిల్లులు కూడా ఇంకా జమ కాని విషయంలో ఆర్థిక కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా 130 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని, వాటిని 1-2 రోజుల్లో క్లియర్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి హామీ ముగింపు.
ఉద్యోగ సంఘాల వాదనను ఓపికగా విన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమగ్ర నివేదిక సమర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మీ ఆర్థికేతర సమస్యలన్నిటినీ ముఖ్యమంత్రి గారితో చర్చించిన త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. సీఎస్ ఇచ్చిన భరోసాతో తమ దీర్ఘకాలిక సమస్యలకు త్వరలో ఒక పరిష్కారం లభిస్తుందనైతే ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.